ఇప్పటికే పీకల్లోతు వివాదంలో కూరుకుపోయాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. తెలుగు, తమిళ భాషల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ కెరీర్ లాగిస్తున్న ఈ నటుడిపై విన్సీ అలోసిస్ అనే నటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడి ఇంకా చల్లారక ముందే ఇప్పుడు మరోసారి దొరికిపోయాడు షైన్ టామ్ చాకో. మొన్న అర్ధరాత్రి ఎర్నాకుళంలోని ఒక హోటల్పై యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించింది. ఆ దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయాడు. ముందుగా 3వ అంతస్తు నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గంలో స్విమ్మింగ్ పూల్ మీదుగా పరారయ్యాడు. అతడు ముందస్తు సమాచారంతోనే తప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతో ఇది కాస్త రాజకీయ దుమారంగా మారింది. డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలపై షైన్ టామ్ చాకో 2015లోనే అరెస్ట్ అయ్యాడు. తాజాగా ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అంతలోనే ఇలా అతను హోటల్ నుంచి పారిపోవడం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారాయి. మరోవైపు షైన్ టామ్ చాకోపై సోషల్ మీడియాలో పరోక్షంగా ఆరోపణలు చేసిన నటి విన్సీ అలోసిస్ నేరుగా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అమ్మాని సంప్రదించారు. షైన్ టామ్ చాకోపై ఆమె నేరుగానే ఫిర్యాదులు చేశారు. సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ టైంలో షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటున్నాడని, తనతో అసభ్యంగా కూడా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేశారు. సెట్స్ లో కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే విషయాన్ని ఈ మధ్య హేమ కమిటీ కూడా హైలైట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అమ్మ నిర్ణయించింది. ఆరోపణలు నిజమైతే మల్లీవుడ్ లో షైన్ టామ్ చాకోపై జీవితకాలం నిషేధించే అవకాశం ఉందంటున్నారు. ఒకవైపు డ్రగ్స్ ఆరోపణలు, మరోవైపు హీరోయిన్ ఆరోపణలతో షైన్ టామ్ చాకో పీకల్లోతు కష్టాలు కూరుకుపోయాడు.